బట్టి మరి మీరు ఏం నేర్చుకున్నారు అన్నది దేవుడు పరిశీలిస్తున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన మీరు విన్న ప్రతి వాక్యాన్ని కూడా మీరు ఎలాగా మీ జీవితంలో అప్లై చేస్తున్నారో దాని ప్రకారంగా నడుస్తారో ప్రభు మిమ్మల్ని రేపు పొద్దున్న లెక్క అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒక వ్యక్తి పని మానిపించేసి, ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి అప్పులు కానీ సమస్యలు కానీ తీర్చి తనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తనకి, తన భార్యకి, తన పిల్లలకి కావలసిన సమస్తాన్ని ప్రభు సిద్ధపరిచి నువ్వు నా సేవ చేయమని సేవ తీసుకొచ్చి సేవ చేయించుకున్నాడు కదా, ఎంత కష్టపడుతున్నాడు దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి. హల్లెలూయా. అందుకనే చిన్న ప్రార్థన చేసుకున్నారు కదా ఇప్పుడు దాకా, మరి విన్న వాక్యం మరి ప్రార్థన చేసుకున్నారా? దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకున్నారు కదా. అయితే మీతో చెప్పాల్సినటువంటి చిన్న సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నిలబడ్డ నేను నీ దాసుడును, ఒక పాత్రని, పురుగును మాత్రమే. నాతోనూ ఇక్కడ ఉన్న ప్రతి తల్లితోనూ ప్రతి సహోదరుతోనూ మీరు మాట్లాడండి. నేను ప్రతి చెల్లితో మీరు మాట్లాడండి. నీ చిత్తానుసారంగా నా నోటింట నీ మాటలు వచ్చును గాక. ప్రతి ఒక్కరికి నీ చిత్తం తెలియజేసి నీ చిత్తం ఇప్పుడు దాకా జరిగినట్టు ఇక మీద నీ చిత్తం జరిగించుకోమని ఇక్కడ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజు ప్రభు మీకు చెప్పినటువంటి వర్తమానం యొక్క టైటిల్ న్యాయం. న్యాయం గురించి చెప్పారు. తెలుసు కదండి మీకు? న్యాయం తెలుసు కదా మీకు? న్యాయం జరగట్లేదని చాలా మంది బాధపడతారు కదండి. ఈరోజు చూడొచ్చు, న్యాయం గురించి చిన్న సందేశాన్ని మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు నాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, కీర్తన 9వ కీర్తన సామ్ 9 వర్స్ 3. 9వ కీర్తన 3వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవగలరా? 9వ కీర్తన 3వ వచనం. కీర్తన 9. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. చాలమ్మా. ఈ దేవుని సంగమా, మీరు చదివినటువంటి లేఖన భాగాలు మీరు చూడొచ్చు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి లేఖన భాగాలను చూస్తే దావీదు కీర్తన ఉందండి. ఇది దావీదు భక్తుడైనటువంటి దావీదు, కింగ్ డేవిడ్ అంటారు కదా. ఈ దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం అవసరమో దాని నిమిత్తం రాయించినటువంటి మాట మనం చూస్తే, నీవు నా పక్షంలో వ్యాజ్యమాడతావు అనేటువంటి మాట బైబిల్లో లెక్కించబడింది. ఆయన మన పక్షాన్ని వ్యాజ్యమాడతాడట. నెక్స్ట్ మనకి న్యాయం చేసే దేవుడు ఆయన ఉన్నాడట, యేసయ్య. హల్లెలూయా. ఈ రోజున మనం న్యాయం కోరుకుంటాం. ఎందుకంటే నా భవిష్యత్తులో న్యాయించే, నా చదువులో న్యాయించే, నా ఉద్యోగంలో న్యాయించే, నా కుటుంబ పరిస్థితుల్లో న్యాయించే, ప్రతి విషయంలో న్యాయం కోరుకుంటాం. దేవుడు కూడా మనకి న్యాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు. మనం కలుగున్న దేవుడు మనకి ఏం చేయాలనుకుంటాడంటే న్యాయం చేయాలనుకుంటాడండి. ఏమనుకుంటాడు? న్యాయం. కొన్నిసార్లు కోర్టుకు వెళ్తాం, కొన్నిసార్లు పోలీసును ఆశ్రయిస్తాం, కోర్టుకు వెళ్తాం, లాయర్ని పెట్టుకుంటాం, చాలా డబ్బులు ఖర్చు పెడతాం, చాలా సంవత్సరాలు తిరుగుతూ ఉంటాం, కానీ మనకి న్యాయం రాదు. అవతల వాళ్ళు బాగా రిచ్ పార్టీ అనుకోండి, అవతల వాళ్ళు బాగా ఏ ఎమ్మెల్యేలో ఏ ఎంపీఓ సపోర్ట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ పక్షాన్ని మాట్లాడతారు. కానీ మనం ఏదో పూర్ ఫ్యామిలీ ధనికులం అనుకోండి, మన పక్షాన్ని ఎవరో మాట్లాడరు. న్యాయం మన పక్షాన్ని ఉన్నా అన్యాయంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయం తిప్పేస్తా ఉంటారు. అయితే దేవుడైతే ఏమన్నాడంటే, నీవు నా పక్షాన్ని వ్యాజ్యమాడతావని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అయితే దేవుడు కూడా ఏమన్నాడంటే, మనం చూడొచ్చు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాన్ని దావీదు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట చాలా విలువైంది. ఈ దేవుడి సంగమా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆకాశము భూమిని గతిస్తాయి కానీ నా మాటలు గతించిపోవు అనేటువంటి మాట యేసయ్య చెప్పాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఏం చెప్తున్నాడంటే, నీవు నా పక్షాన వ్యాజ్యమని నాకు న్యాయం తీర్చున్నావు అని భక్తుడైన దావీదు ఎలా అడుగుతున్నాడో మన పక్షాన్ని కూడా దేవుడు న్యాయం చేస్తానని చెప్పి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సెకండ్ వన్ చూస్తే, నీవు సింహాసనాసనుడై న్యాయమును బట్టి తీర్పు తీరుస్తావు. దావీదు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ రాయించిన మాట సింహాసనాసనుడు. మనం ఆరాధించే దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనం మీదకి మనం చదువుకుంటాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అందరూ అక్కడికి రావాలని ఉంటది. అయితే ఎంతటి వాడైనా సరే ఆ యొక్క సింహాసనం దగ్గరికి ఒక దినాలు నిలబడాల్సిందే. అయితే ఆ సింహాసనాసనటువంటి వాడు తన న్యాయాన్ని బట్టి మనకి ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడనేటువంటి మాట మన బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజు నీ జీవితంలో న్యాయం జరగాల, నీకు కావాల్సిన ప్రతి విషయంలో న్యాయం కావాలా, నువ్వు దేవుని దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి నువ్వు కనిపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నేను నీకు న్యాయం చేస్తాను బిడ్డ అని చెప్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనుషులు మనల్ని మోసగిస్తారు. సొసైటీలో అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. మళ్ళీ అనేక మంది బ్లేమ్ చేస్తారు, అనేక మంది మనం ఏడిపిస్తారు, అనేక మంది మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. అయితే దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు కూడా చూస్తాడండి పాస్టర్ గారు. నిజంగా దేవుడు చూస్తాడా? మన పరిస్థితి చూస్తాడా? ఎలాగైనా ఎవరి జీవితంలో జరిగింది? ఖచ్చితంగా జరిగింది. ఒక పేదవాడి జీవితంలోనే జరిగిందండి. ఎవరి గురించి ఎందుకు? అది పరిశుద్ధ గ్రంథంలోనే. ఒక పేదవాడు తనకంటూ ఉన్నటువంటి చిన్న శ్వాసాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడు. తన పితరులు ఇచ్చాయని చెప్పి బ్రతుకుతుంటే అది కాస్త ఒక రాజు లాగేసుకుంటే అన్యాయంగా తను చంపేస్తే ఇదంతా కూడా దేవుడు చూశాడంట. హల్లెలూయా.
దేవుడు చూడనే కాదు, న్యాయం చేశాడు. తన యొక్క రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకినాయో నీ రక్తాన్ని కూడా అదే స్థలంలో నాగుతాయని చెప్పి సైన్యములకు అధిపతిని యెహోవా అనేటువంటి సెలవిచ్చినట్టుగా దేవుడు మాట్లాడాడు. ప్రవక్త అనేటువంటి ఎవరిని పంపించాడండి? ఏలియన్ పంపించాడు ఆ సందర్భాన్ని. ఈ రోజు ప్రియ దేవుని సంగమా, మన దేవుడు ఎవరంటే న్యాయం చేస్తానన్నాడు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నువ్వు నిజంగా దేవుని కొరకు కనిపెడితే, నువ్వు నిజంగా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీ జీవితంలో ఏం చేయాలో అది చేయడానికి ఆయన ఎంత దూరమైనా సరే ప్రయాసపడతాడు, ముందుకు అడిగేస్తాడు. హల్లెలూయా. మనము కనుక వెళ్ళకపోతే, మనము కనుక ఆయన చిత్తానికి లోబడిపోతే, మనము కనుక ఆయన మీద ఆధారపడకపోతే, మనము కనుక విశ్వసించకపోతే, ఇలాగ జైవిద్యం చెప్పారు కదా, జకర్యా విశ్వసించలేదంట. దూత మాట్లాడుతున్నా నమ్మలేకపోయాడు కనుక నిజముగా నీకు ఎలా ఉండాలంటే అది మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు రాయించాడు, అలా చేయించాడు. ఇతను మాట్లాడకూడదు, ఎందుకంటే అది జరిగేంత వరకు కూడా మాట్లాడకూడదు, అది జరిగిన తర్వాత నేర్చాడు దేవుడు. చూడండి, హల్లెలూయా. ఈరోజు మనం కూడా గుర్తు పెట్టుకోవాలి, మనకి దేవుడు న్యాయం చేస్తానంటున్నాడు. ఆయన సింహాసనాసనే ఉన్నాడు బిడ్డ. నీకు న్యాయం కావాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుడు నీకు న్యాయం చేసే దేవుడు. దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ జీవితంలో ఏం చేయాలో అది దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. హల్లెలూయా. నీ గురించి ఆయన ఆలోచించాడు, ఎవడో ఆలోచించడు. నీ గురించి ఆయన తీసుకున్న డిసిషన్స్ చాలా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన కొరకు చేసినటువంటి అపారమైన త్యాగాన్ని కానివ్వండి, దేవుని ప్రేమ కానివ్వండి, దేవుని యథార్థత కానివ్వండి, దేవుని నీతి కానీ ఎప్పుడు తప్పిపోడు. ఈ రోజు ఉన్నట్టు రేపు దేవుడు ఉండడు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండడు అనుకుంటే అది చాలా ప్రమాదం. దేవుడు ఏకరీతిగానే ఉంటాడు. మన స్వభావం మారిపోద్ది, మన ఆలోచన మారిపోద్ది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపు పొద్దున ఉండదు, రేపు తీసుకున్న నిర్ణయం ఎల్లుండి ఉండదు. ఈ సంవత్సరం బతికినట్టు వచ్చే సంవత్సరం మనం బతకం, కానీ దేవుడు మాత్రం ఏకరీతిగా ఉంటాడు. హల్లెలూయా. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన నమ్మికొస్తే ఆయన ఖచ్చితంగా నీ కొరకు చేయాల్సింది చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు చూడు, నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు చాలా మంది మనకు న్యాయం కావాలి, నాకు కూడా న్యాయం కావాలి కొన్ని విషయాలు. మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, మన దగ్గర సరైన సోర్సెస్ ఉండకపోవచ్చు, మనకి ఎమ్మెల్యే తెలియపోవచ్చు, ఎంపీలు తెలియకపోవచ్చు, ఆఖరి సీఎం కూడా తెలియపోవచ్చు. కానీ సృష్టికర్తని దేవుడు గనక మనకి తెలిస్తే, సృష్టికర్తని దేవుడి మీద మనం ఆధారపడగలిగితే పరిస్థితులన్నీ మార్చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడొచ్చు ఈ రోజున 1 Kings chapter 21, రాజుల గ్రంథం, మొదటి రాజులు 1 Kings chapter 21. ఒకసారి మీరు అందరూ తెరవచ్చు 1 Kings chapter 21. నేను చదువుతున్నాను, వినండి. ఈ సంగతుల పేజీ నెంబర్ వచ్చి 303, పేజీ నెంబర్ 303, 1 Kings chapter 21. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో సొమ్మురోను రాజైనటువంటి అహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వారైనటువంటి నాబోతులకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఇతనికి ఏముందంటే ద్రాక్ష తోట ఉందంటే, ఏముంది? ద్రాక్ష తోట. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకునేది గనుక అది నాకు కూర తోటకి మరి దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దాని క్రయమునికి ఇమ్మని అడిగాను. వాస్తవానికి ఇతను రాజు, ఇతనికి చాలా ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఏమంటే చాలా ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, చాలా రకాలుగా ఇతను వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయిల్ మీద ఒక రాజు కనుక, రాజు కంటే ఏమి లేకుండా ఉంటాడని చెప్పండి. బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, పని వాళ్ళు ఉన్నారు, భటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందులోకి ద్రాక్ష తోటలు ఎన్ని ఉన్నాయో. అయితే ఇతనుకున్న ద్రాక్ష తోట గురించి ఆలోచించట్లేదు, కానీ ఇతను చేరుకోవాలనుకున్నటువంటి ఒక తోట ఉందట, ఆ తోట ఇతను కావాలంట. హల్లెలూయా. ఈ రోజున మనుషులు సొసైటీలో ఎలా బతుకుతారంటే ఇలాంటి మనస్సు కలిగి ఉంటారండి, ఇలాంటి మనస్సు కలిగి జీవిస్తారు. నీకున్న దాంతో సరిపెట్టుకోకుండా, నీకు ఇచ్చిన దాంతో దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా, నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మనస్సు కలిగి ఉంటావో, ఇలా ఆలోచిస్తావో, మన జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండదండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని పట్టుకుని మనం తృప్తి పొందుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు నీ కొరకు ఆలోచించి దేవుడు శ్రేష్టమైనది. నిన్ను ఒక టమాటా మొక్కగా నాటాడు, నేను టమాటా మొక్కగా నాటాడు, నేను టమాటాలు ఇమ్మన్నాడండి. ఇంకొక ఆమెను ములక్కాడ మొక్కగా నాటాడు, ఆమె ములక్కాడలు ఏమంటున్నాడు. ఇంకొక ఆమె దోసకాయ ఏంటంటే పాదుగా లేదంటే నాటాడు, ఆమె దోసకాయ ఏమన్నాడు, లేదు నేను దోసకాయ ఇస్తాను, ఆవిడ ములక్కాడలు ఏమని దెబ్బలాడుకుంటూ ఊరుకుంటాడు సృష్టికర్త. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవడం చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నాను. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం అయితే కలుగున్నాడో అది నెరవేర్చాలని దేవుడు ఎప్పుడు ఆలోచిస్తాడు. దేవుడు మీ ఇంట్లో నువ్వు ఏ వస్తువు కొన్నా ఒక పర్పస్ మీద కొంటావు. ఇది కిచెన్ లో ఉండాలి, ఇది బెడ్రూమ్ లో ఉండాలి, ఇది హాల్లో ఉండాలి, ఎవరైనా వస్తే దీన్ని చూసినట్టు బాగుందండి, భలే కొన్నారు, ఎంత అని అడగాలి, నేను కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా నిన్ను భూమి మీద పంపించిన దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నిన్ను ఎలా హెచ్చించాలో, నిన్ను ఎలా దీవించాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. కానీ ఈరోజు మనుషులు ఎందుకు దీవించబడలేకపోతున్నారు, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు, ఎందుకు సమస్య వల్ల ఉన్నారంటే జీవము గల దేవుని దగ్గరికి వస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆయనతో వాళ్ళ హృదయాలు ఏకీభవించట్లేదు. వాళ్ళు యేసయ్యకి దూరంగా ఉంటున్నారండి. ఎలా ఉంటున్నారు?
దూరంగా ఉంటున్నారు. ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా నిస్సారంగా ఉంటాయి, దేనికి పనికిరావు, చాలా బాధలు, నిందలు, ఇబ్బందులు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు అన్నట్టుగా బతుకుతారు. ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు ఇచ్చిన దాంతో నువ్వు సరిపెట్టుకో, నీకంటూ కూడా నీకు ఇచ్చాను, దాన్ని పట్టుకుని నువ్వు సంతోషించు, దేవుని స్తుతించు. నెక్స్ట్ మనం చూడొచ్చు, ఇతని గురించి మనం చూడొచ్చు ఏమంటాడంటే, ఆహాబు నాబోతుని పిలిపించాడు, అక్కడ దాకా నేను చదివాను. నెక్స్ట్ మనం 3వ వచనం చూడొచ్చు. అందుకు నాబోతు, నా ప్రజాతులు నీకు ఇష్టకు నాకు ఎంత మాత్రం వల్లబడదని చెప్పగా, నా పిత్రాజితమును నీకు ఈరని యెజ్రెయేలు నాబోతు తనతో చెప్పిందని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నాడంటే, నేను మూతి ముడుచుకునేవాడే కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడుకయు భోజనం చేయకు ఉన్నాడట. అంతటా తన భార్య అయినటువంటి యెజబెలు. ఈ యెజబెలు ఎవరంటే మీకు చాలా జాగ్రత్తగా చెప్పాలనుకుంటున్నాను ఈమె గురించి. ఈమె ఒక విగ్రహారాధికురాలు. ఈమె ఎవరంటే జీవము గల దేవుని ఎరగనటువంటి ఒక స్త్రీ. ఈమె ఎంత భయంకరమైన స్త్రీ అంటే, విగ్రహారాధన ఆ కాలంలో భయంకరంగా ప్రోత్సహించిన స్త్రీ. ఈ రోజున వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వివాహం అన్ని విషయంలో ఘనమైందని బైబిల్ చెప్తుంది. మనం ఎవరిని పడతామని చేసేసుకోకూడదు, కానీ అందంగా ఉన్నారనో, లేదా చక్కగా ఉన్నాడనో, చక్కగా ఉందనో, లేదంటే ఉద్యోగం చేస్తున్నానో, లేదంటే వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయనో, లేదంటే వాళ్ళ దగ్గర బాగా ధనం ఉందనో, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందనో, వాళ్ళు మంచి రిచ్ పర్సన్ మనం చేసుకోకూడదు. కానీ దేవుడు ఒక పేద అమ్మాయిని ఇచ్చినా చేసుకోవాలి, లేదంటే ఒక వ్యక్తి రక్షాతున్న వ్యక్తిని దేవుడు చేసుకోవాలని మనం ఇష్టపడాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఏది ఇస్తున్నాడో అది తీసుకుంటే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలా మంది రకరకాల పరిగెడతా ఉంటారు. వాళ్ళ జీవితంలో సంతోషం ఉందా, వాళ్ళ జీవితంలో ఆనందం ఉందా? ఈ రోజున మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, మనకి దేవుడు ఏది ఇవ్వాలనుకున్నాడో అది తీసుకుంటేనే మన జీవితం బాగుంటది. ఇతనికి చాలా ఇచ్చాడు దేవుడు, ఇతనికి చాలా పొలాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇతను ఎవరిని ఆశిస్తున్నాడంటే ఒక పేదవాడి ద్రాక్ష తోటని ఆశిస్తున్నాడు. అయితే అతను ఇవ్వబోయేసరికి ఏం చేశాడు చూస్తే, ఈ యజమాని చెప్పాను కదా, ఈమె భయంకరమైన అన్ని జనాలు విగ్రహారాధికురాలు. ఈమె ప్రవర్తన చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందో మనం చూస్తే, ఈమె చనిపోయింది. ఈమె చనిపోతే ఈమె తలను కూడా, ఈమె యొక్క శరీరాన్ని కూడా కుక్కలు పీక్కుని తినేసినటువంటి పరిస్థితి బైబిల్లో. హల్లెలూయా. ఎందుకంటే జీవగల దేవుని తునీకరిస్తూ, జీవగల దేవుని బిడ్డలను తునీకరిస్తూ, దేవుడికి భయపడకుండా భయంకరమైన విగ్రహారాధన ప్రోత్సహించిన ఒక స్త్రీ ఈమె. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ఆరాధించే దేవుడు ఏదో మధ్యాహ్నం ఏదో ఆ సమయం వచ్చినప్పుడు గుర్తుకొచ్చినప్పుడు చూసే దేవుడు కాదు. అమ్మకి ఒక కొడుకున్నాడు అనుకోండి, ఆ కొడుకు ఆడుకుంటాడు గ్రౌండ్ లో. అయితే ఆ తల్లి ఏం చేస్తుంటే కాసేపు మర్చిపోద్దు, ఏదో పని చేసుకుంటాడు, గుర్తొస్తాడని, అవును మా బాబు ఎక్కడున్నాడు అని కాసేపు వస్తుంది. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఆరాధించే దేవుడు కునికొడు నిద్రపోడు. ఆయన నిత్యము కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తారో సమస్తాన్ని చూసే దేవుడు మన కలుగున్నావు. నీకు అవసరమైతే నేను బైబిల్ నుంచి కూడా చూపిస్తాను, ఆయన చూస్తాడని. నెక్స్ట్ ఈ ప్రసంగం మనం చూడొచ్చు, కంటిన్యూ అవుదాం. ఇక్కడ చూడొచ్చు, అంతటా తన భార్య అయినటువంటి యెజబెలు వచ్చి, నీ మూతి ముడుచుకుని వాడికి భోజనం చేయక ఉండదువేమి అతను అడుగా. అతడు ఆమెతో ఇట్లను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలు నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అనను. అందుకు అతడు భార్యను యెజబెలు, ఇజ్రాయెల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? చూసారా, ఎందుకయ్యా, నీకే చాలా ఉన్నాయి కదా, నీకు బోడి స్థలాలు ఉన్నాయి, బోడి యొక్క దేవుడు నేను బాగానే దీవించాలని చెప్పలేదు, కానీ నువ్వు అసలు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? రాజు అయితే ఎలా ఉండాలండి? రాజు అంటే ఎలా పరిపాలించాలి? ఆ ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తిని పట్టించుకుని వాళ్ళకి క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి. కానీ ఈమెం చెప్తుంది, ఇప్పుడు నువ్వు రాజ్య పరిపాలన అంటే ఏం చేయాలి? చంపేద్దాం. ఏం చేద్దాం? చంపేద్దాం, అడ్డు తొలగించుకున్నావు. అసలు మనిషి లేడు అనుకో, ఆ ద్రాక్ష తోట నీవే కదా. అమ్మ, ఏం తెలియదు. ఎలాంటి భార్యలు ఇప్పటికీ ఉంటారు సొసైటీలో. హల్లెలూయా. ఉంటారా లేదా చెప్పండి? ఉంటారు, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట, నిజంగా జరిగింది ఇది. ఏదో వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు, ఉన్న ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, అయితే పని చేసుకున్నారు. ఒకడు బాగా ఇంకా బుర్ర మిగిలిపోతుంది అనమాట. అది కూడా తీసేసుకుని దెబ్బడుతుంటారు. రోజు వచ్చి ఇచ్చే అంటే, ఒరే నేను నీకు ఇచ్చేసాను కదరా, నాదేదో నువ్వు తీసుకున్నాను కదంటే, ఇంకా నిద్రట్టుగా మొత్తం రౌడీని పెట్టి నైట్ వచ్చి అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి ఆ వెంటనే ఆ అన్నగారే పీకి కోసేసాడట. ఏం చేశాడు? పీకి కోసాడంటే, అమ్మాయి అసలు నాకు వచ్చేసిన కానీ తీసుకెళ్లి జైల్లో పడేశాడు. హల్లెలూయా. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన బిడ్డలారా, మనిషికి తృప్తి అనేది లేదు. దేవుడు ఈ రోజు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నిన్ను ఎలా నడవమంటున్నాడో అలా నడవడం నేర్చుకో. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో నువ్వు అలా దేవుడికి కనబడాలి, లేదంటే ప్రమాదం. హల్లెలూయా. ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ టైం మనం చూడొచ్చు. ఇక్కడ ఏమైందో చూడండి, రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండి, ఏంటండి మనసులో సంతోషంగా ఉండాలి. ఏం చేద్దాం అనుకుంటే చంపేద్దాం అనుకుంటున్నాను కదా. చూడండి అక్కడ ఏం చెప్తుందో, లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, నేనే యెజ్రెయేలు నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేది. నేను ఇప్పిస్తాను. ఎవరు ఇప్పిస్తారు? నేను ఇప్పిస్తాను. ఇలాంటి స్త్రీ యొక్క మానవత్వము, ఇలాంటి మనసు ఎవరికి రాకూడదండి. నెక్స్ట్ మనం చూడొచ్చు, అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము
నివాసము చేర్చిన పట్టణ పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించుతావని అతని మీద సాక్ష్యం పొలుగుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులు సిద్ధపరిచి. బైబిల్ చూసారండి, పనికిమాలిన ఇద్దరు మనుషులు అని రాశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా అసలు ఆ మాట ఆలోచన. పనికిమాలిన ఇద్దరు మనుషులు అంటే వాళ్ళు దేవుని ప్రజలు కాదు, దేవునికి భయపడేవారు కాదు, ఒక పనికిమాలిన ఇద్దరు మనుషులు అన్నమాట. ఈ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని దూషించాడు, రాజుని దూషించాడు. ఎవరు? నాబోతు దూషించాడండి, దూషించాడు. ఈ రోజు చూడండి సొసైటీలో ఎంతమంది సాక్ష్యాలు పెడతారు, అబద్ధ సాక్ష్యాలు. ఎవరండి కదా కోట ఎంత రా చెప్పరా బాబు అంటారు కదండి. ఎంత భయంకరమైనటువంటి మానవ జాతిగా ఈ రోజు తయారైంది. దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు, జాగ్రత్త, నా చేతిలోంచి విడిపించగలవాడు ఎవడో లేడు, నా దగ్గర నుంచి తప్పించుకోవడం నీ తరం అయితే కదా. ఒక రోజు వస్తుంది, నా ఎదుట నిలబడతావు, ఆ దినాన్ని నిన్ను చూసి నీకేం చేయాలో తీర్పు తీర్చాలి, నీ తీర్పును బట్టి నీ పరలోకం అన్ని చేయమని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, మనం ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చాము, కానీ ఆయన దగ్గర నుంచి మాత్రం మనం తప్పించుకోలేము. హల్లెలూయా. మనం చూడొచ్చు ఇక్కడ ఏం జరిగిందో. నెక్స్ట్ మనం చూడొచ్చు. సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావుగొట్టుడు. ఏం చేయాలంటండి? రాళ్లతో చావుగొట్టాలి. అతని పట్టణ పెద్దలను, పట్టణం ముందు నివసించే సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించింది. ఎట్లనగా వారు ఉపాసదనం చాటించి నాబోతును సకల జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షముగా నాబోతు మీద సాక్ష్యం పలుకుగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావుగొట్టారంటండి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనని వారు యెజెబెలుకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, నేను కూడా అండర్లైన్ చేసుకున్నానండి. ఎస్, నాబోతు సజీవుడు అయితే కాదు, కానీ నాబోతు ఎవరినైతే సేవిస్తున్నాడో ఆయన మాత్రం సజీవుడే. హల్లెలూయా. నాబోతు ఎవరినైతే వెంబడిస్తున్నాడో, ఎవరినైతే ప్రార్థించేవాడో ఆ తండ్రి అయిన దేవుడు ఎవరు? తృప్తమైన దేవుడు, సజీవుడు. ఒక అన్యజనురాలు చెప్తుంది, నాబోతు సజీవుడు కాదు. ఎస్, నాబోతుని చంపేశాడు కదా, చంపేసినందుకు నాబోతు సజీవుడు. కానీ నాబోతు ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆ దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఈ రోజున మనం సజీవుడు కాదేమో, మనం సజీవుగా ఈ భూమి మీద ఎల్లకాలం బతకపోవచ్చు, మనం బ్రతికినంత కాలం బ్రతికి తర్వాత చెడిపోతాం, కానీ మన దేవుడు మాత్రం ఏకరీతిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాము. అతడు చనిపోయిన కనుక నీవు లేచి యెజ్రెయేలైనటువంటి నాబోతు క్రయమునకు నీకియ్యనల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుని ఆహాబుతో చెప్పారు. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి యెజ్రెయేలైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడట. అమ్మాయి, మనిషి చనిపోయాడు, నా భార్య ఎంత మంచి పని చేస్తుందని మురిసిపోతూ వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుంటే దేవుడు చూశాడు. దేవుడు ఇమ్మీడియట్లీ ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఏం చేయాలనుకున్నాడు దేవుడు ఆ ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. యాస్టీజ్ గా అదే చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి కోపం ఉంది, జాగ్రత్త. దేవుడు కూడా ఉంది కోపం. దేవుడు ఎంతవరకు సహించుకోవాలి అంతవరకే సహించుకుంటాడు. ఆ లిమిట్ కనుక దాటి కనుక చంప పగిలిపోద్ది. మనకి ఎవరికి పగిలిపోద్ది? మనకి పగిలిపోద్ది. గోమంటది అనమాట, ఇంకా మామూలుగా ఉండదు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం జరిగిందో. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి సొమ్రోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకుని పోయాను. నీవు అతన్ని చూచి ఎలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకున్నవారని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పింది. దేవుడు అలా చెప్పిస్తున్నాడంటే నిజముగా నాకుతాయి కుక్కలు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి దేవుని కలుగున్నామంటే సజీవుడైన దేవుని కలుగున్నాం. నాబోతు సజీవుడు కాదు, నిజమే. నాబోతు మనిషి. నాబోతు ప్రాణం వదిలేసినప్పుడు తన శరీరాన్ని తీసుకెళ్లి పూజ చేశారు. అమ్మయ్య, పీడ వదిలిపోయిందిరా అనుకున్నారు. కానీ ఇదంతా చూస్తున్న దేవుడితో దేవుణ్ణి ఎదుర్కోవడం ఎవరి తరమవుద్ది? దేవుని గెలవడం ఎవరి తరమవుద్ది? దేవుని ఓడించడం ఎవరి తరమవుద్ది? నిజముగా కనుక దేవుడికి భయపడి దేవుడు మన పక్షాన ఉన్నాడా, మనకి న్యాయం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మనము కూడా దేవుని పక్షం ఉండాలి. మనము కూడా దేవుడికి భయపడాలి. మనము కూడా దేవుడికి లోబడాలి. మనము కనుక దేవుడికి భయపడితే లోబడితే మరణకరమైన రోగాలు మనకు వచ్చినా కొన్నిసార్లు తీసి అవతల పడుతున్నాడు కదా దేవుడు. హల్లెలూయా. అవునండి, కాదంటారా? ఈ రోజు ఎంతమంది బ్రతకలేదండి? దాంట్లో చచ్చిపోతామంటే ఈ రోజు బ్రతుకు ఇప్పటికీ సేవ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు? కానీ అంత విశ్వాసం కొంతమంది క్రైస్తవులు లేదండి. ఏం లేదు,
విశ్వాసం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే సజీవుడు. ఆయనకి పేరు ఉంది బైబిల్లో, సజీవుడు. సజీవుడైనటువంటి సంఘం. ఏ సంఘం అండి? సజీవుడైనటువంటి సంఘం. అందుకే మనం ఆరాధించే ఆ సజీవుడు మనం చూస్తే ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, వాస్తవానికి మీరు ఎప్పుడైనా గమనించారా? ఏలియాకి ఇదంతా తెలుసండి, ఏలియాకి ఇదంతా చూసాడా? కానీ ఏలియాకు బయలుపరిచి అప్పటికప్పుడు ఏలియా ద్వారా వెంటనే జరిగింది తెలియకపోయినప్పటికీ ఇలా చేయబోతున్నాడు దేవుడు చెప్పమని చెప్పేసాడు. చూసారా? అసలు ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఈ రోజు నీ పరిస్థితి కూడా దేవుడు గమనిస్తున్నాడు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, నీకు న్యాయం జరగాలంటే ఎవరు చేయకపోయినా, నీకు ఎవరు హ్యాండ్ ఇచ్చినా, ఎవరు తప్పుకున్నా దేవుడు మాత్రం తప్పుకోడు. దేవుడు మాత్రం మొహం చాటేయడు. హల్లెలూయా. న్యాయం చేసే దేవుడు మనం కలుగుతున్నాం. ఇజ్రాయెల్ నీకు న్యాయం చేస్తాను. నీకేం చేస్తాను? న్యాయం చేయాలనుకుంటున్నాను. ఎస్, నేను నమ్ముతున్నాను ప్రభు. ఐ కెన్ బిలీవ్ దిస్ వర్డ్స్. నేను నమ్ముతున్నాను, నేను ఎదురు చూస్తాను. ఎస్, ఖచ్చితంగా తగిన సమయంలో నాకు న్యాయం చేసే దేవుడు అండి ఆయన. నీకు కూడా ఎంతో న్యాయం చేయాలనుకుంటున్నాడు. నీకు న్యాయం చేయాలనుకుంటే కనుక నువ్వు కూడా దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. చూడొచ్చు, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇతని రక్తము, నాబోతు రక్తము ఎక్కడైతే ఆ స్థలం మంది కుక్కలు, ఏ స్థలం మంది కుక్కలు నాబోతు రక్తము నాకేను, ఆ స్థలం మంది కుక్కలు రక్తం నిజంగా నాగుతాయి. ఏంటండి? నిజంగా అంటే దేవుడు చూడండి ఎలా చెప్పిస్తున్నాడు, నిజంగా చేస్తాను అన్నాడు దేవుడు. అయితే చేశాడంటే ఖచ్చితంగా చేశాడు. చూద్దామండి, 1 Kings chapter 22 verse 29 through 39. ఎవరు చదువుతారా? నేను చదువుతాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. మొదటి రాజులు 22:29 నుంచి మనం చూడొచ్చు. ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతు రమెత్కీలాదు మీదికి పోవచ్చుండగా, ఇజ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకుంటాను. ఏ వేషం వేసుకుంటాను? మారు వేషం. ఎంత తెలివైన చూడండి ఆహాబు. ఏమండి, ఈ ఫిలిం చెట్లన్నీ పనిచేస్తాయి దేవుని దగ్గర? చెప్పండి, దేవుని దగ్గర పనిచేస్తాయా? దేవుడు ఆల్రెడీ సెలవిచ్చాడు కదా, ఏమని? ఆ నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినా నీ రక్తం కూడా అక్కడే నాగుతాయని చెప్పేశాడు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలడా? దేవుని దగ్గర నుంచి పారిపోగలడా? దేవుని ఎదుర్కోగలడా? ప్రియ దేవుని సంగమా, దేవుని ఎదుర్కొనే సమర్థత ఏ మనిషికి ఈ భూమి మీద లేదు. హల్లెలూయా. ఆయన జీవాధిపతి, ఆయన జీవము కలిగిన దేవుడు. అందుకే బైబిల్ చెప్తా ఉంటది, హీబ్రూ చాప్టర్ 10 లో ఉంటది, జీవము గల చేతిలో పడడం భయంకరం అంటండి. ఏంటండి? జీవం గల చేతిలో పడడం భయంకరం. ఈరోజు చాలా మంది చర్చకొస్తారు కానీ దేవుడికి భయపడరు. చర్చకొస్తారు కానీ ఏదో ఉత్తుపుల్లోనే అబద్ధాలు తెగొచ్చేస్తా ఉంటారు. ఫ్రీ కదా, టప్ప మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళిపోతారు, రోజు వెళ్ళిపోతారు. ఒక రోజు వస్తే తీసుకెళ్ళి నరకంలో పడేస్తారు. మరి మనం అబద్ధాలు వచ్చింది, నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడకూడదు. మన కళ్ళు ఉన్నాయి కదా, చూస్తున్నాం కదా, ఏదైనా సరే మనం కప్పు పూచొచ్చని కూడా కుదరదు. మనం ఆరాధించే దేవుడు న్యాయాధిపతి, గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. రాజుని విడిచిపెట్టలేదు. ఇతను ఒక రాజు అండి, ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే రాజు. ఇతనికి ధనం ఉంది, బంగారం ఉంది. ఎలాంటి రాజు తప్పు చేస్తున్న దేవుడు అన్నాడు, అతని రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకుని రక్తాన్ని అక్కడ కుక్కలు నిజంగా నాకుతాయన్నాడంతే దేవుడు. హల్లెలూయా. అంత రోషము కలిగే దేవుడు అయితే న్యాయాధిపతిని, నీతిమంతులు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడొచ్చు ఏం జరిగిందో. నీవైతే నీ వస్త్రం ధరించుకుని ప్రవేశించమని యెహోషాపాతు చెప్పి మారు వేషం వేసుకుని, అంటే యుద్ధం ముందు మారు వేషం వేసుకున్నాడు. అంటే ఆ యుద్ధంలో ఎందుకంటే మారు వేషం ఇతను మారు వేషం వేసుకున్నాడు, కానీ దేవుడు చిత్తం ఆల్రెడీ జరుగుద్దండి. దేవుడు ఏదైనా ఒక వాక్కు బయలుపరిచినప్పుడు ప్రవక్త ద్వారా జరగబోయేది చెప్పినప్పుడు అది జరుగుద్ది, దాన్ని ఖచ్చితంగా దేవుడు చేసేస్తాడు. ఇతను మారు వేషం వేసుకున్నాడు. ఇతను ఇజ్రాయేల్ రాజుని ఎవరికి తెలియట్లా. అయితే యెహోషాపాతు చక్కగా రాజు వస్త్రాలు కిరీటం పెట్టుకున్నాడు. ఇతనేమో ఇజ్రాయేల్ రాజుని అతను తరుముతున్నారు. అతను కేకలేస్తాడు, బాబు నేను కాదు బాబు నేను వదిలేను అంటే, అయితే ఇతను కాదు ఇజ్రాయేల్ రాజు అని చెప్పి వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే ఆ సిరియా రాజు ఏమన్నాడంటే, మీరు అలుపులతో గానీ లేదంటే గనులతో కానీ మీరు యుద్ధం చేయొద్దు, కానీ మీరు ఇజ్రాయేల్ రాజుతో మాత్రం మీరు యుద్ధం చేయాలంటారు. చూడండి ఒకసారి మనం చదువుకుందాం. సిరియా రాజు తన రథముల మీద అధికారులైనటువంటి 32 అధిపతులను పిలిపించి, అలుపులతోనైనా గనులతోనైనా మీరు పోట్లాడవద్దు. ఏం చేయవద్దు? పోట్లాడవద్దు. అంటే ఇప్పుడు ఆ యుద్ధం అంతా ఫోకస్ ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఆహాబు మీదే ఉంది. చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇజ్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడమని ఆజ్ఞ ఇచ్చిండగా, మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నారు. మనుషులు మనకు శత్రులు అవుతే దేవుడు మనల్ని విడిపిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు మనకి శత్రువులు అవుతే దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడే నీకు శత్రువు అవుతే ఆలోచించి ఒక్కసారి, మరి దేవునికి విరుద్ధంగా నువ్వేం చేస్తున్నావో, దేవుడే గనక నీకు శత్రువు అయ్యాడా నీ బతుకు ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేడు ముగింపు. దేవుడికి శత్రువు అవ్వకుండా ఉండాలంటే మనం దేవుడికి భయపడి నిత్యము కూడా వనకాలండి. ఏం చేయాలండి? గడ వనకాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఈ రోజున ఇతను ఎవరికి శత్రువు అయ్యాడు తెలుసా? దేవునికి శత్రువు అయిపోయాడు. ఇతనుకున్న అధికారం ఏమైపోయిందండి? ఇతనుకున్న కిరీటం అయిపోయింది. ఏదండి భార్య హెజ్బేల్ ఏమైపోయింది? ఏమైనా కాపాడగలిగిందా? ఈ రోజున నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటున్నావో ఏది కాపాడదు. ఆ జీవం గల దేవుడు తప్ప ఎవ్వరు మనల్ని కాపాడలేరు. హల్లెలూయా. నెక్స్ట్ అక్కడ చూడొచ్చు, రథాధిపతులను యెహోషాపాతును చూచి ఇతడు ఇజ్రాయేల్ రాజు అనుకుని అతనితో పోటాడుకు అతని మీదకు వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతను ఇజ్రాయేల్ రాజు కారట్టు గుర్తుపట్టి అతను తరుముట మానివేసిరి. పిమ్మట ఒక విల్లు తీసి, జాగ్రత్తగా వినండి, దేవుడు ఏదైనా చెప్తే ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు సాధారణంగా నా గారు అక్కడ ఉన్నారు, నేను ఆయన మీద బాణం వదలాలని చెప్పి బాగా గురి చూసి కొట్టేస్తున్నాను.
వెళ్ళిపోయింది. ఆ బండి దిగిపోయింది, దిగిపోయింది, తప్పకుండా నిలబడిపోయాడు. అంటే నేను గుడి చూసుకుంటానని కానట. ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే వాడు గుడి చూడకుండా బాగా వదిలేదంట, అది వెళ్ళి ఆహాబు కూర్చుకుందంట. హల్లెలూయా. సో దేవుడు ప్లాన్, ఎందుకంటే ఎవడు గుడి చూడకపోయినా సరే కొట్టడానికి సముద్రం ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏముంది, పిమ్మట ఒకడు, ఎవరైనా చదువుతారా? నేను చదివితే మళ్ళీ ఉండలేదు అనుకుంటారేమో. ఎస్, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గుడి చూడగా విడువక, అంటే గుడి చూడలేదంట. ఏం చేయలేదండి? గుడి చూడకే విడువక. చదువులను అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యలో తగిలింది. ఎక్కడ తగిలిందండి? కవచం. అసలు ఆ కవచమే తగవచ్చు కదా, కానీ కవచపు కీలు మధ్య ఏ గ్యాప్ అయితే ఉందో అతను కట్టుకుంటాడు కదా కవచాన్ని. మన పాతల మీద యుద్ధాలు బాగా జరిగాయి. అప్పట్లో ఏంటంటే ఈ షీల్డ్ గానీ డాల్ గానీ లేదంటే ఈ యొక్క బాడీకి వాళ్ళు పెట్టుకునేవారు అనమాట. వాళ్ళు ఏదైనా బాణాలు వేసినా ఇవన్నీ ఎదుర్కోవడానికి, లేదంటే వాటి తగిలిందని. కానీ ఇది ఎక్కడ తగిలిందంటే అతను ఏదైతే కవచం కట్టుకున్నాడో దాని మీద తగలకుండా ఈ కవచం ఇలాగా ఇటుపక్క కట్టుకోవడానికి ఇక్కడ చిన్న బొండి కింద ఇస్తాడు కదా మనకి. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకుని బాడీకి అమర్చి చేసుకుని కట్టుకుని ఎక్కడైతే ఈ కవచం లేదో, ఎక్కడైతే చిన్న స్పేస్ ఉందో, శరీరం ఎక్కడైతే కనబడుతుందో వెళ్ళి ఆ యొక్క స్పేస్ ఉన్నా కూడా ఆ శరీరంలో కూడా గుచ్చుకుందని చూడండి. హల్లెలూయా. అంటే దేవుడు గనక న్యాయం చేస్తే ఎలా ఉంటుందో చూసారా? చూడండి ఎలా న్యాయం చేశాడు దేవుడు. చూడండి, నేను చదువుతున్నాను ఒకసారి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడక విడువుగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యన తగిలేను గనుక అతడు, నాకు గాయమైనది, రథం తిప్పి సైన్యంలో నుండి నేను అవతలకు తీసుకుని పోమని తన సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలబెట్టిరి. ఎక్కడ నిలబెట్టారంట? రథం మీద. అసమయం వద్ద అతను మరణమాయను. తగిలిన గాయంలో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టిందంటండి. ఆ తగిలిన గాయం నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తం ఎక్కడ పడుతుందంట? రథంలో పడుతుంది. ఆ రథం మీద మడుగు కట్టేస్తుందంట. ఏంటండి? మడుగు కట్టేస్తుంది. ఇక్కడ దాకా ఏం జరిగిందో మీకు అర్థమైంది. గురి చూడకుండానే చేశాడు, కానీ అది వెళ్ళి ఎవరికి తెలియదట? వాస్తవానికి యుద్ధం జరుగుతుంది, ఇతనే ఇజ్రాయేల్ రాజు, ఇతనే ఆహాబు అని గురి చూడకుండా వేయలేదు. కానీ తను ఏదో బాణం వేశాడు, ఏదో గురి చూడకుండా వేశాడు. అది ఎవరికి తెలియదంటే ఆహాబుకు తెలియదంటండి. హల్లెలూయా. ఇతను ఈ యొక్క సిరియన్ని తప్పించుకోవాలనుకున్నాడు, మారవేషం వేసుకున్నాడు. మారవేషం వేసుకుని ఆహాబు ఎవరో ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు. కానీ పై నుంచి పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు, నీ వేషం నా దగ్గర సాగరా నాయన, నీకు నేను ఏం చెప్పాను? వాడి రక్తం ఎక్కడైతే కుక్కలు లాగినాయో, ఆహాబు రక్తం ఎక్కడైతే కుక్కలు లాగినాయో, నీ రక్తం అక్కడ నా కాల్సిందే, ఇది సైన్యముడు కట్టుబడి యెహోవా అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి దగ్గర తప్పించుకోగలమా? ఎవరినైనా విడిచిపెట్టాడా? మోషేను విడిచిపెట్టాడా? అబ్రహామును విడిచిపెట్టాడా? దావీదును విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ దేవుడు ఇస్తానే వచ్చాడు. వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళని హెచ్చించాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని అభిషేకించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. కానీ తప్పు చేస్తే మాత్రం తను ఏం చేయాలో అది చేశాడు. హల్లెలూయా. ఈ రోజు మనం చూడొచ్చు, నెక్స్ట్ మనం చూడొచ్చు. ఎవరు చదువుతారా? 36 నుంచి చదువుతారు, నేను చదవమంటారా? సూర్యాస్తమైన సమయం అందు దండు వారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారము రాజు మరణమై సొమ్రోనుకు కొనుపోబడి సొమ్రోనులో పాతిపెట్టబడును. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథములు సోమ్రోను కొలలో కడిగినప్పుడు ఒక్క నిమిషంలో ఏముందండి అక్కడ? యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున. చెప్పండి అందరూ, యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున. భయపడదామా? దేవుడు నీకు శత్రువు అవ్వకూడదు. నీకు ఈ రోజు న్యాయం కావాలా? నీకు అందరూ శత్రువైన దేవునికి న్యాయం చేయగలడు, కానీ దేవుడు నీకు శత్రువు అయ్యాడు అనుకో, నేను ఎవ్వడో కాపాడలేడు. హల్లెలూయా. చూడండి ఒకసారి చదువు. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును, అయ్యా మనిషి తీసుకెళ్లి పాతి పెట్టేశారు ఉంది, మనిషి తీసుకెళ్లి పాతి పెట్టేశారు. అతని రక్తము ఈ రథములో మడుగు కట్టేసింది కదండి. అతను కడుగుతుంటే ఆ రక్తాన్ని కుక్కలు లాగుతున్నాయంట. దేవుడు ఏది అనుకున్నాడో, ఏది చూడాలనుకున్నాడో, ఏది బయలుపరిచాడో, ఏది ప్రవచింపజేశాడో, ఏది చేస్తానన్నాడో అది చేసేసాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒక పేదవాడు తనకున్న ప్రజాతితో అంటే తనకున్న పితరుల ద్వారా వచ్చినటువంటి చిన్న ద్రాక్ష తోటని దొంగిలిస్తావా? దొంగిలించిన తను చంపేస్తావా? ఎవరు చూసేవాళ్ళు లేరు అనుకున్నావా? ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు అనుకున్నావా? జాగ్రత్త, నేనంటూ ఉన్నాను, ఆయనే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఈ రోజు నీకు న్యాయం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితంలో ఏది జరగాలన్నా దేవుడు చేయగలడు బిడ్డ. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్తాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతకొద్దు. దేవా ఇది నీ చిత్తమా, నేను చేస్తానను, ఆయన నడిపిస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది అడుగుతున్నా దేవుడు చెయ్యడు, యాక్సెప్ట్ చేయడు. ప్రార్థన కూడా వెళ్దా ఈ సన్నిధికి. హల్లెలూయా. దేవుని అడుగు, ఇష్టమా, నీ చిత్తమా? ఎస్, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే అన్నవాడు దేవుడికి కావాలి, అలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు గురించి చెప్పను, నేను నశించిపోతాను, అందుకనికే దేవుడు ఆమెను రాలిగా చేశాడు.
లేదా అందరూ నిలబెడతాడా? ఎందుకు వచ్చి నశించిపోతారు నాకెందుకు, మా రాజుగారు ఉన్నారు కదా, నేను ఆయన భార్యని కదా, నేనేదో బతికెత్తాలే అనుకోండి, దేవుడు వదులుతాడు, అలాంటి వాళ్ళు పంపిస్తాడు అక్కడికి. దేవుడికి అన్ని తెలుసండి, ఎవరు లోబడతారో, ఎవరు ఆయన చిత్తం పూర్తి చేస్తారో దేవుడికి అన్ని తెలుసు. హల్లెలూయా. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీకు నాకు ఏం చెప్పినాడు? న్యాయం చేస్తాను బిడ్డ అంటున్నాడు. నువ్వు ఏ విషయంలో న్యాయం కొడతానో నాకైతే తెలియదు, ఎవరైతే న్యాయం కావాలనుకున్నా నాకైతే తెలియదు. దేవుడి వైపు చూడండి, దేవుడికి న్యాయం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఆహాబు విషయంలో దేవుడు చేసినట్టుగా నీ జీవితంలో కూడా దేవునికి సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి దేవుడు నన్ను కూడా చూస్తాడా? దేవుడు నా బూతుని చూసాడని నేను విన్నాను, నన్ను కూడా చూస్తాడా? నన్ను కూడా దేవుడు చూస్తాడా? నా పరిస్థితి దేవుడు చూస్తాడా? బైబిల్ ఎక్కడ ఉందా చూద్దాం, ఒకసారి బైబిల్లో చూద్దాం. బైబిల్లో కూడా దేవుడు చూస్తాడు లేదు గమనిద్దాం. లాస్ట్ టైం నేను వాక్యం చెప్పాను, అప్పుడు కొంతమంది రాలేదు, కానీ దేవుని చిత్తం అప్పుడు రాలేదు మరి కొంతమంది. నేను ఇప్పుడు ఒకసారి మీకు చూపించాలని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి కీర్తన Psalm 33, కీర్తన 33 కీర్తన 13 వచనం చదువును ఒక్కసారి గట్టిగా చదువు, అందరికి వినబడేలాగా. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? అందులో మనం ఉన్నామంటా లేదంటారా? ఉన్నామంటారండి. స్తోత్రం చెప్తాం అయితే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించును. నెక్స్ట్ మనం చదువునా 14. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఒక నాబోతునే కాదు, ఒక ఆహాబునే కాదు, ఒక యెజెబెల్నే కాదు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కావాలా? ఇలాంటి దేవుడు కావాలా నీకు కూడా? ఇలాంటి దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు నీతి యథార్థ అంత పర్ఫెక్ట్ గా ఉంటది. నీ పక్షాన్ని వ్యాజ్యమాడడానికి, నీకు విజయం అవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రోగంతో పోరాడుతున్నావా? సమస్యతో పోరాడుతున్నావా? అప్పులతో పోరాడుతున్నావా? ఇబ్బందితో పోరాడుతున్నావా? అవమానాలతో పోరాడుతున్నావా? నాకు న్యాయం చేయ ప్రభు అని అడుగు, రెండు చేతులు చూపెట్టి హల్లెలూయా. న్యాయం చేయమని అడుగు, మోకరించండి. ఎవరి వైపు చూడొద్దు. నువ్వు ఎందులో న్యాయం కావాలనుకుంటున్నావో, నీకు ఎందులో దేవుడు న్యాయం చేయాలనుకుంటున్నావో ఆ న్యాయాధిపతి దేవుడిని చూడు, ఆ దేవుడి వైపు మాత్రమే చూడు. నువ్వు నీకున్న శక్తి కొలిది దేవునితో మాట్లాడు. ప్రభా, నువ్వు నీ పరిస్థితి దేవుడికి తెలుసు. ధైర్యంగా చెప్పు దేవుడికి, యేసయ్య నాకు నువ్వు కావాలి, ఐ వాంట్ జీసస్, నాకు నువ్వు కావాలి యేసయ్య, నాకు న్యాయం చేయమని అడుగు. నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. ప్రభా, నాకు న్యాయం చేయవా? ప్రభా, నా జీవితంలో న్యాయం చేయవా? ప్రభా, నా జీవితం ఇది ప్రభా, అయ్యా నా పరిస్థితి ఇది ప్రభా, దయచేసి నీ చిత్తానుసారంగా న్యాయం చేయవా? సింహాసనాసీనుడైన దేవా అనేటువంటి దేవుని మీరు అడుగుతారా? న్యాయం చేయమని అడుగుతారా? భారము కలిగి అడుగు దేవుణ్ణి. దేవుడు నీకు తోడుకోవడం ప్రియ సహోదరుడా, నో ప్రాబ్లం. ఎవరికి భయపడద్దు, సిగ్గుపడద్దు. దేవుని అడిగేటప్పుడు సిగ్గుపడదు. దేవుని అడుగు. దేవుని మాత్రమే అడుగు. యేసు చేసినట్టు ఎవరు చేయలేరు. యేసు నువ్వు వినిపించినట్టు ఎవరు వినిపించలేరు. నువ్వు బలపరిచినట్టు ఇక ఎవడు బలపరచడం? యేసు తప్ప. ఆయన మాత్రమే నేను పట్టించుకుంటాడు. ఆయన మాత్రమే నేను నడిపించగలడు. ఆయన మాత్రమే నేను హెచ్చించగలడు. యేసయ్య చేయి గట్టిగా పట్టుకో. యేసు మాత్రమే శాశ్వతము. మై డియర్ బిలీవర్స్, ప్రియమైన విశ్వాసులారా, ఇఫ్ యు బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, మీరు వాక్యం నమ్మగలిగితే యు కెన్ సీ గాడ్ గ్లోరీ. మీరు దేవుని మహిమను చూడగలుగుతారు. దేవుని మహిమను చూడగలుగుతారు. దేవుడు చేయడానికి సమర్థుడు. ఆనాడు నాబోతును చూసిన దేవుడు, ఆనాడు యెజెబెలు చూసిన దేవుడు, ఆనాడు ఆహాబును చూసిన దేవుడు ఈ రోజు కుమారి గారిని చూస్తున్నాడు, ఈ రోజు సుబ్బలక్ష్మి గారిని చూస్తున్నాడు, ఈ రోజు ఝాన్సీ గారిని చూస్తున్నాడు, ఈ రోజున ఆంటనీ గారిని చూస్తున్నాడు, ఈ రోజున సుధాకర్ని చూస్తున్నాడు, ఈ రోజున every person, every Christian, God can see. ప్రతి వ్యక్తిని, ప్రతి క్రైస్తవుని దేవుడు చూస్తున్నాడు. ఆ చూచే దేవుడికి భయపడండి. ఆ చూచే దేవుడికి న్యాయం అడగండి. మీ జీవితంలో న్యాయం చేయడానికి సమర్థుడు. న్యాయం చేసే దేవుడు మనం కలుగున్నాం. న్యాయాధిపతులు మనం కలుగున్నాం. ఓ రకందల శరభ శఖదరభ. స్తోత్రం నాయన. ఓ రక శఖదర రకరందల శరభ. ఓ రిబబ శఖదర రకరందల శరభ. ఓ రక శఖదర రికరందల శరభ. ఓ రక శఖదర రికరందల శరభ. ఓ రక శఖదర రికరంచితమయ.